హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా ఫ్రెండ్స్? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు వచ్చి నేను డౌరికా మిఠాయి అయితే చేస్తాను. అదో దానికి కావాల్సిన బ్రెడ్ వచ్చి జీడిపప్పు, ఇవి పుచ్చకాయ గింజలు అంటారు కదండి, ఇవి కిస్మిస్ అండి. అక్కడ ఇవి ఉన్నాయి, ఇవి తీసుకుంటాను నేను. తగినంత చక్కెర తీసుకున్నాం. వచ్చి నేను బ్రెడ్ వేయించుకుంటానండి. తక్కువ నాటుకోకుండా మొత్తం అయిపోయినాయి. నేను కూడా తీసేసుకుంటా. ఇప్పుడైతే నేను నెయ్యి వేసుకుంటున్నా. ఇవన్నీ ఎంచి తీసుకుంటా. కొంచెం కలర్ వస్తే చాలు, తీసేసుకున్నాం. మరీ ఆగని అవసరం లేదు. ఇవన్నీ పంచదార అయితే నేను ఇందులో పోసేసుకుంటున్నాను. కొంచెం నీళ్ళు అయితే వేసుకున్నాం కరిగేదానికి. చక్కెర అంతా కరగాలి కదా. నాకు ఇది సరిపోదు, ఇంకా కొంచెం కొన్ని చక్కెర తీసుకుంటా. గ్లాస్ అయితే తీసుకున్నాం. కరిగేదాకా ఇట్లా చుట్టుకుంటూ కరగబెట్టేస్తున్నాం. అది బాగా కరిగిపోవాలి మొత్తము.
చిక్కగానే ఉన్నట్టు అనిపిస్తుంది. అంతా పట్టేసాను ఇప్పుడే. ఇంక 2 సార్లకి ఈ ఒక టిప్పుకేసి మిగతా అది పక్కకు పెడదాం. ఎందుకు కిలో 2 కిలోల కాయలు అదే గట్టిగానే అయింది. ఇది ముందే వేడి ఎక్కువ అయిపోయింది. వద్దు ఇప్పుడు వద్దు, ఆగు, ఇంకా రెడీ అవ్వలేదు. ఈ వేడికి ఆవిరవుతుంది. వేడి ఆడుతుంది. ఇంకా స్టవ్ బంద్ చేసినాక వేయడానికి పక్కన అలా వేడి. నేనేం చేశాను ఇప్పుడు, కొంచెం నీళ్ళు పోసాను ఇక్కడ నుంచి. కొద్దిగా పోయాలి నీళ్ళు, చక్కెర కూడా చూసుకొని పోయాలి. తీయకుండా లేదు, తీయగానే ఉంటే బాగుంది. కలిపితే తెలిసిద్ది, ఎవరికి పోతే మనకు తెలియదు. గంటి పెట్టి ఇట్లా ఉండని ఇంకో కొంచెం నీళ్ళు కలుపుతాను. ఉంటేనే పులుపు జోసి నాకు పోసి ఫస్ట్ టేస్ట్ చూసిద్దంట. పెద్దది తీసుకోవద్దు, పెద్దది తీసుకోవద్దు. ఎందుకు బాగుంది నీట్లో వస్తుందా? పెద్దది వద్దా? టైం పోతుంది కానీ ఇది
ఏంటరా అని చూస్తాను. ఇది వచ్చి మామిడికాయలండి. మామిడికాయలు తెచ్చుకున్నాం మేము. మరి కొంచెం పుల్లగా అనిపిస్తే ఒట్టి తినొద్దని చెప్పి ఆ పొట్టు అంతా తీసేసి లోపల ఉన్న పొట్ట తీసేసి 2 తీసేసినాక గుజ్జు అంతా తీసి పక్కకు పెట్టుకొని దాంట్లో చక్కెర కలుపుకొని మేమైతే మిక్సీ పట్టేసినాం. మిక్సీ పట్టుకొని ఇట్లా గ్లాసులో అలా పోసుకొని తాగొచ్చాను. టేస్ట్ ఇప్పుడు ఇంకా కొంచెం వేద్దామా, కొంచెం వేద్దాం. వేయన్నా అట్టలా అది చక్కెర డబ్బా అక్కడ కాదు, ఈ స్టీల్ బాక్స్ అదే అదే నీ చేయి కాదు అదే. నేనేస్తా. 2 స్పూన్లు వేస్తా. ఇంకొంచెం తీపే ఉండాలి. తీపి ఉంటేనే బాగుంటుంది. దాంట్లో చల్లగా కూడా ఉంటుంది. చాలా ఉండండి. 8 స్పూన్లు ఇప్పుడే వేసినావు నువ్వు. అయిపోయింది, కరిగింది. ఇంకేం తగలేదు. దీంట్లో కూడా కొంచెం ఇంకా అదెందుకు దాంట్లో తర్వాత పెట్టుకోమని ఇంకా నీరే క్లాస్ మరి ఇప్పుడు ఎట్టుంది తాగి సూప్ మరి. బాగుంది. చక్కెర తీపి ఎక్కువ అయిందా సరిపోయిందా? సరిపోయింది. పెట్టు కొంచెం పోసుకోండి. చాలా బాగుంది, సూపర్. రసం తాగినట్టుందా? రసం తాగి రేపు నుంచి అయితే. మాజలానే ఉంది కానీ కొంచెం చక్కెర ఉంది, అది కొంచెం పలుసు ఉంది. ఇంకా నువ్వు అవి తీసేసి పక్కకు పెట్టుకో చూసిన. తీ చూసిన తీసి అంత నిండా పోయి కాకు, నువ్వు అవి అటు ఇటు అనేసరికి కింద పోతాయి. అయిపోయింది. ఐస్ క్రీమ్ వద్దా మరి? పట్టుకోండి. ఇంకా ఫ్రెండ్స్ చక్కెర అయితే బాగా మరిగిపోయింది, మరిగింది కరిగింది రెండు. ఇప్పుడు వచ్చి నేను పాలు విరిగిపోయింది ఉంటుంది కదా, ఇదైతే వేసుకుంటాను నేను ఇంట్లో. ఏం కాదమ్మా వేసుకుంటే. స్టవ్ సిమ్లో పెట్టేసిన, బ్రెడ్ ముక్కలు వేసుకున్నాం. ఇంకా వచ్చి డ్రై ఫ్రూట్స్ వేసుకుంటున్నా. డ్రై ఫ్రూట్స్ అమ్మా అవి? డ్రై ఫ్రూట్స్ వేసుకున్నావా? మొత్తం వేసేస్తున్నా. ఇవి వేయించి పెట్టినాయి ఆల్రెడీ, ఇవి అన్నీ వేయించినాయి.
అవి కూడా వేస్తా, చూసి సరిపడా వేసుకున్నాం. వావ్, సూపర్ ఉంది అది చూస్తుంటే. నోరు ఊరిపోతుంది కదా ఫ్రెండ్స్. కొంచెం దీంట్లో ఇలాచి పౌడర్ యాడ్ చేసుకున్నాం మనము. ఇంకా కొంచెం బ్రెడ్ ముక్కలు వేస్తా, ఎక్కువ వేయను. ఎక్కువే కాకు మళ్ళీ జ్యూసీ ఉండదు, గట్టిగా అయింది. బ్రెడ్ ముక్కలు ఇంకా చిన్నగా అయితే బాగుంటుంది అమ్మ. ఇంకా చిన్నగా అయితే బాగుంటుంది కానీ ఎంచుకోవడానికి ఇబ్బంది అయ్యిద్దని నేను తీసిన. ఇవి నానిపోయాలకి ఇరిగిపోతాయిలే, అటు ఇటు కలబెడితే. మీరు చిన్నగా వేసుకోవాలంటే చిన్నగా వేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇలాచి పౌడర్ వేసుకొని స్టవ్ బంద్ చేసుకుందాం. ఇది ఇలాచి పౌడర్ అండి, కొంచెం తీసుకున్నాం, కొంచెం స్మెల్కి ఇంకంటే చాలు. దాంతో ఒకసారి కలిపి నేనైతే స్టవ్ బంద్ చేస్తా. ఈ వేడికి కళాయిలోనే ఉంచితే ఈ వేడికి ఈ బ్రెడ్ అంతా ఇది పట్టేసుకుంటుంది. ఇంకా రెండు రాదు బ్రెడ్లు వద్దు, అవి ఒకటి తినాలి. అబ్బా, మళ్ళీ ఇదంతా బాగా గట్టిగా అయింది. సరే, ఇప్పుడైతే నేను స్టవ్ బంద్ చేసుకుంటున్నానండి. చక్కెర వచ్చి మిక్సీ బట్టి వేసుకోండి, తొందరగా అయింది. డైరెక్ట్ చక్కెర వేసుకుంటే లేట్ అవుతుందండి. అట్లా కాకుండా మిక్సీ బట్టి పౌడర్ అయింది కదా, వేసుకుంటే తొందరగా అయిపోద్ది చేసుకోవటానికి. నాకు తెలిసిన నా స్టైల్లో అయితే నేను ఇట్లా చేసిన. మీరు ఎలా చేస్తారో కామెంట్స్ పెట్టండి. నేను చేసింది నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? బాయ్ చెప్పేసామమ్మ ఫ్రెండ్స్కి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. జ్యూస్ని అయితే టేస్ట్ చేస్తానండి. జ్యూస్ నాకైతే నేను పెడతాను ఈ కప్పులో. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పిద్ది జ్యూస్ నాకైతే జీడిపప్పు పలుకులు కావాలంట, ఇవి ఇష్టం అని చెప్పి అడిగింది. ఇవ్వండి, జ్యూస్న ఇప్పుడు టేస్ట్ చేస్తుంది. జ్యూస్న నేను చేసిన రెసిపీ ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పు. ఇది తీసుకో, ఈ ప్లేట్ తీసుకునే తీసుకో, కూర్చోపు. జీడిపప్పు అయితే బాగుంది. ఇప్పుడు మనం బ్రెడ్ తీసుకుంటాం. సూపర్ ఉంది మా. సూపర్ ఉందా? అంతేనా? ఇంకా నాకేమన్నా గిఫ్ట్ ఇస్తావా? ఏం గిఫ్ట్ ఇవ్వాలి? ఏమన్నా ఎల్లుండి ఇస్తా. సరే సరే. థ్యాంక్ ఫ్రెండ్స్, మీరు కూడా వచ్చి నాతో తినండి. బాయ్ ఫ్రెండ్స్.